హాయ్ ఫ్రెండ్స్, మనం మేము కన్యాకుమారికి వచ్చాము. కన్యాకుమారిలో ఫస్ట్ విజిట్ ఏంటంటే చర్చికి అయితే వచ్చాము. అంటే మనం పోయే దారిలో చర్చ్ ఉన్నది, చర్చి చూపిస్తా. అంటే కన్యాకుమారి ఫేమస్ చర్చ్ ఇక్కడ పెద్దగా ఉన్నది. చూడండి, నా బ్యాక్ సైడ్ చూస్తుంది కదా, చర్చ్ పెద్దది. ఇప్పుడు మేము లోపలికైతే వెళ్తున్నాను, మొత్తం చూపిస్తా. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. అండ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, కన్యాకుమారి ఎంట్రింగ్, ఇది చర్చి ఎంట్రీ అనమాట. ఇది చూడండి, లోపలికి వెళ్దాము. ఎవరైనా కన్యాకుమారికి వచ్చి విజిట్ చేయాలనుకునే చర్చి చూడండి, చాలా ఫేమస్ చర్చి ఇక్కడ. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. సండే వస్తే పబ్లిక్ చాలా ఉంటారు. మేము జస్ట్ ఏంటంటే టూర్ లాగా వచ్చాము, తిరుగుదామని. ఇక్కడ ఏంటంటే ఒక ప్లేస్ అయితే చర్చి కనబడ్డది, ఇంకా విజిట్ చేస్తున్నాము. సండే రావాలి ఫ్రెండ్స్, సండే వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి తమిళ్ అయితే రాదు, ఇంగ్లీష్ అయితే ఉన్నది. చూడండి, టైమింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చర్చివి. లోపలికైతే వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ కూడా ముందు చాలా బాగున్నది. ఇది వచ్చేసి చూస్తే సేమ్ మన తెలంగాణలో మెదక్ చర్చి ఎలా ఉన్నదో ఇక్కడ అట్లున్నది చర్చి. చూడండి, ఇంత బాగున్నది. మేము నైట్ చూసినాము, ఎట్లయినా వద్దాము విజిట్ చేద్దామని వచ్చాము. చూడడానికి చాలా బాగున్నది. చూడండి, ఎంత బాగున్నది చర్చ్. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. ఇక్కడ ఏంటంటే జనాలు ఉన్నారు లోపల. ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం. చూడండి, ఎంత బాగున్నది చర్చ్ అయితే. ఇది లోపల ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీళ్ళు వీడియో తీయొద్దంట లోపల, బయట నుంచే చూపిస్తున్నా. చూడండి, చూడండి ఫ్రెండ్స్, లోపల చర్చి చూసారు కదా, కన్యాకుమారిలో చర్చి చూడండి ఎంత బాగున్నది. ఫ్రెండ్స్, చూసారు కదా లోపల ఎలా ఉంది చర్చి, చాలా బాగున్నది. మీరు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేసి అప్పుడప్పుడు. లోపల అయితే చాలా బాగుంది. చాలామంది ఏంటంటే లోపల పేడ్ చేసుకుంటారు. లోపల ఏంటంటే కెమెరా అయితే అలో లేదు, ఇంకా బయట నుంచి నేను చూపిస్తున్నాను. చూపించాను. ఫ్రెండ్స్, ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒక స్టాచ్యూ ఉన్నది కేరళలో, స్వామి వివేకానందది. ఆడికి వెళ్తున్నాము. పార్ట్ 1 లాగా ఆ విధంగా అయితే వీడియో పెడతాను, చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మేము కన్యాకుమారికి వచ్చిన ట్రైన్ బడ్జెట్ అండ్ ఇక్కడ రూమ్ తీసుకున్న బడ్జెట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. చూస్తే మీకు ఏంటంటే అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి ఏంటంటే పార్ట్గా అయితే పెడతాను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రింగ్ ఏంటంటే చర్చి విజిట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ఫేమస్ కవి ఒక స్టాచ్యూ ఉన్నది, ఆడికి వెళ్తాము. ఆడికి వెళ్ళినాక అది కూడా పెడతాను, చూడండి. ఫ్రెండ్స్, చర్చి అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బీచ్ ఉన్నది, చర్చి బ్యాక్ సైడ్ బీచ్ ఉన్నది. బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇగో నా బ్యాక్ సైడ్ మొత్తం బీచ్. చూడండి ఫ్రెండ్స్, మన చర్చి బ్యాక్ సైడే మొత్తం బీచ్, సముద్రం ఉన్నది. ఇది వచ్చి అరేబియా సముద్రం. ఇది చూస్తే షాక్ నే అరేబియన్ బంగాళాఖాతం ఏమి అవుతా, బంగాళాఖాతం ముదరే. వావ్, వచ్చేసాం ఫ్రెండ్స్, బీచ్కి వచ్చేసినాం. కన్యాకుమారి. వావ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వచ్చి స్టాచ్యూ చూడండి ఫ్రెండ్స్. చూడండి, కన్యాకుమారి వివేకానంద స్వామి ఆడున్నది గుడి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి బోట్, చేపలు పడుతున్నారు మార్నింగ్. చూడండి, సముద్రం చూడండి, సముద్రం. ఇప్పుడు ఆడికి వెళ్తున్నాము. స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆడికి వెళ్తున్నాము. ఆడికి వెళ్ళి అది కూడా చూపిస్తా. పబ్లిక్ వెళ్ళారు, చాలా హైలైట్. చూడండి ఫ్రెండ్స్, ఇగోండి బోటింగ్ షిప్ అంటే చేపలు పట్టేవాళ్ళు చూశారు కదా.
ఇక్కడ చూడండి నా పక్కకి ఇగో చిన్న చిన్న చేపలు అనేది వలలు ఎక్కుంటాయి కదా అవి తీస్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా మన కన్యాకుమారి ఫేమస్ కవి అనమాట, ఆయన స్టాచ్యూ అది. దాని పక్కకి స్వామి వివేకానందది గుడి ఉన్నది, అక్కడ కూడా విజిట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మేము స్టార్టింగ్లోనే మన చెప్పాను కదా చర్చి బ్యాక్ సైడ్గా నా ఇంకా కనిపిస్తుంది కదా చర్చికి ఎవరైనా వచ్చినాక ఇంకా వస్తే మనకి బీచ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చేపలు పట్టే వాళ్ళు అంతా చూడండి మొత్తం ఇదైతే వర్క్ ఇదే అనమాట. ఇప్పుడు మేము నెక్స్ట్ ఏంటంటే ఆడికి వెళ్తున్నాం, ఇక్కడ చూస్తారు కదా అక్కడ నా బ్యాక్ సైడ్ ఆడికి వెళ్తున్నాము. ఆడికి వెళ్ళి కూడా వీడియో పెడతాను, ఎక్కడ స్కిప్ చేయకండి. మన కన్యాకుమారిలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఆడికి వెళ్తున్నాం, స్టాచ్యూ కాడికి వెళ్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కన్యాకుమారి బీచ్ అండ్ అక్కడ ఉన్న ప్లేసెస్ మెయిన్ మనం బీచెస్ విజిట్ చేసే ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. వెళ్ళే దారి కూడా చూపిస్తున్నాను చూడండి. చర్చి బ్యాక్ సైడ్ వస్తే మీకు రాగానే మీకు ఇవన్నీ కనిపిస్తాయి చూడండి. ఎక్సలెంట్ వ్యూ, చాలా బాగున్నది. మా అంటే కన్యాకుమారికి వస్తే 3000 అవుతాయి, అంతకుమించి ఎక్కువ ఫ్రెండ్స్. హోటల్ తీసుకుంటే ఒక 500, ఆ నుంచి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ఖర్చు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్. ఒకటే ఇక్కడ ఏంటంటే ఫుడ్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సింగిల్ ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి 180. జాగ్రత్త ఉండండి, ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకటి తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. వ్యూ అయితే చాలా బాగున్నది, విజిట్ చేయండి, రండి, ఎంజాయ్ చేయండి. చూసారు కదా బోట్ ఏరియా అంటే వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు చూడండి. ఫస్ట్ మన చర్చి బ్యాక్ సైడ్ రాగానే వీళ్ళే ఉంటారు. అక్కడ నుంచి మనం ఆడికి వెళ్దాం, స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఆడికి వెళ్దాం. ఆడికి వెళ్ళినాక చూపిస్తా, రోడ్ మొత్తం ఇదే ఫ్రెండ్స్. మనకి వెళ్తుంటేనే చిన్న చిన్న చర్చిలు, ఫేమస్ చిన్న చిన్న చర్చిలు అయితే కనిపిస్తాయి. ఇదో చిన్న చర్చ్ అనమాట బీచ్ పక్కకి, చూస్తారు కదా. ఇదో నా ముంగట అయితే చిన్న చర్చ్ ఉన్నది, దాన్ని కూడా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక మన టార్గెట్ ఏంటంటే ఆడికి వెళ్ళాలి, ఏడికి స్టాచ్యూ కాడికి అయితే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు బోట్ ఉంటుంది, ఇంకా బోట్ ఎక్కి వెళ్ళాలి. అంటే బోటు చార్జెస్ అన్నీ ఉంటాయి, తీసుకొని వెళ్ళాలి. నేను నెక్స్ట్ ముంబై పోయినప్పుడు అంత ఎంజాయ్ లేకుంటే ఇది చూస్తుంటే ఫ్రీగా ఉన్నది ఇక్కడ. ఇవి చూడండి సముద్రం ఫ్రెండ్స్. చూడండి మా వాడు కూర్చుండు, చూడండి అలలు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయి అలలు. ఇగో మనం బోటింగ్ ఆడ టికెట్ తీసుకొని బోట్ ఎక్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆడికి కన్యాకుమారి స్టాచ్యూ వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళాలి. చూస్తున్నా ఫ్రెండ్స్ సముద్రం చూడండి. మన ఇండియాలో లాస్ట్ కింద కన్యాకుమారి కింద ఉన్నాం మేము. పైనుంచి తెలంగాణ నుంచి కిందికి వచ్చినాం. 1 డే 24 hours మొత్తం జర్నీ. చూడండి ఎలా ఉంది సముద్రం. ఇంకోటి ఇగో చర్చి, ఇందాక మేము విజిట్ చేసాం కదా చర్చి, ఆ చర్చి బ్యాక్ సైడే ఉన్నది. మేము ఏదో చాలా దూరం ఉందేమో అనుకున్నాము, చూసే బ్యాక్ సైడ్ నుంచి చాలా దగ్గర. ఇగో సాయంత్రం పూట అయితే ఇగో మనం ఇట్లా వెళ్ళొచ్చు, వాక్ చేసుకుంటూ ఆడదాకా వెళ్ళొచ్చు ఉన్నది. ఎవరు ఏమన్నారు, ఈ చిన్న బీచ్ అనమాట. చూడండి అలలు ఎలా కొట్టుకొని వస్తున్నాయో. ఫ్రెండ్స్ అక్కడ చూసారు కదా, వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుని అయితే వస్తుర్రు చూడండి. ఇక్కడ ఏంటంటే చేపలు పడి అన్ని చేపలు తీస్తుర్రు. మత్స్యకారులు అంటారు కదా వీళ్ళే చూడండి. తమిళనాడు చేపలు పట్టే మత్స్యకారులు వాళ్ళు వేటకి వెళ్ళి వస్తున్నారు ఆ నుంచి, చూస్తారు కదా ఫ్రెండ్స్. వావ్, నేనైతే చెప్పులు ఇడిచి ఇగోండి ఫ్రెండ్స్ సముద్రం అంటారు ఫ్రెండ్స్. చూడండి ఇగో వాటర్ వావ్, చల్లగా ఉన్నాయి వాటర్. వాయమో అరే నాకరే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చూడండి, చూస్తారు కదా ఫ్రెండ్స్. మనకు వాటర్ అంటే భయం, అందుకోసం లోపలికి పోతుంది.
చూడండి ఫ్రెండ్స్, అల్లాలు అయితే మస్తు వస్తున్నాయి, సూపర్. ఏమ్మా రావా, భయం అవుతుందా? ఫ్రెండ్స్ ఇంకా బీచ్లు ఉన్నాయి, ఆడికి వెళ్తాము. జస్ట్ ఏదంటే ఇక్కడ విజిట్ చేసాం కొంచెం, ఇంకా చాలా ఉన్నది విజిట్ చేసేది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఈడు దాకా వస్తున్నాయి, వేసుకోపోతాయి. ఆజా ఫ్రెండ్స్, ఇప్పుడు బోట్ టికెట్కి అయితే వెళ్తున్నాము. చాలా రష్ ఉన్నది, చూడండి రష్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇగోండి టికెట్స్, 100 రూపీస్ పర్ పర్సన్, ఒకరికి 100 రూపీస్. ఇగో ఫస్ట్ అక్కడ టికెట్ తీసుకోవాలి, స్కాన్ చేయాలి. ఓన్లీ క్యాష్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. ఇగో లోపడుకోవాలి, పబ్లిక్ చాలా ఉన్నారు. ఫ్రెండ్స్ టికెట్ తీసుకున్నాం, చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు బోట్ అని పోతున్నాము. ఒకరికి 100 రూపాయలు ఆన్లైన్ పేమెంట్. ఫ్రెండ్స్ లోపలికైతే ఎంట్రీ అయిపోయినాము. ఇప్పుడు నెక్స్ట్ ఇగో తాతయ్య గారికి పోవాలి, కవి తాత. చూడండి అగో కన్యాకుమారి అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు బోట్ ఎక్కాలి, బోట్ టికెట్ తీసుకున్నాం. చూడండి 600 రూపీస్, ఒకరికి 100 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఇగో చాలా రష్ ఉన్నది అలా. చూడండి కన్యాకుమారి. చూడండి ఇప్పుడు ఈ బోట్ ఎక్కి పోవాలి. ఏంటంటే మనుషుల్ని బట్టి ఎక్కించుకుంటున్నారు, ఎట్లా అంటే ఇంతమంది ఎక్కాలి అని ఎక్కించుకుంటున్నారు బోటు. ఇక్కడ బోట్కి మళ్ళీ ఛార్జ్ ఏం చేయరు, మొత్తం కలిపి 100 రూపీస్ 1 పర్సన్కి. దాంట్లోనే బోటు మొత్తం అక్కడ మొత్తం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దింపేస్తారు. చూడండి కన్యాకుమారి. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కినాము, బోట్ ఎక్కినాం. ఇది ఇచ్చిన సేఫ్టీకి. ఇప్పుడు చూడండి ఆడికి వెళ్తున్నాం, స్టాచ్యూ కాడికి అయితే వెళ్తున్నాము. ఇంకా బోట్లో పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు, చూస్తారు కదా. ఫ్రెండ్స్ బోట్ దిగినాం. ఇప్పుడు ఇగో చూడండి కనిపిస్తుంది కదా, ఆడికి వెళ్ళాలి. చూడండి మాకు ఈ జాకెట్లు కూడా ఇచ్చారు, వేసుకున్నాము, తీసేసినాం కూడా మళ్ళీ. ఫ్రెండ్స్ దర్శనం కావాలంటే 30 రూపాయలు అయితే టికెట్ తీసుకోవాలి, లేదంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. మేము టికెట్ ఏం తీసుకుంటలేము. ఇక్కడ చూడండి దర్శనం కప్పులు ఇక్కడ ఉన్నది, 30 రూపీస్ 1 పర్సన్. తీసుకుంటే లోపల పైన గుడి ఉంది కదా, అలాగే ఎంట్రీ చేస్తారు.
ఇక్కడ నమస్తే. वीडियो निकालने में ग्लास फ्रीजर नीचे को पानी है पंद्रह तारीख को निकले थे ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే కన్యాకుమారి బీచ్ అండ్ చిన్న చిన్న బీచ్లు ఇంకోటి ఏంటంటే స్టాట్యూస్ వివేకానంద గుడి మొత్తం
చూశారు కదా. ఏదైనా లోపల ఒకటైతే ఎంట్రీ అయితే లేదు, వివేకానందది, అది బయట నుంచి చూపించాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మేము రామేశ్వరం వెళ్తున్నాము ధనుష్కోడి విజిట్ చేయడానికి. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరి విషయం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అయితే బ్లాగ్ 2 ధనుష్కోడికి వచ్చాం. లాస్ట్ స్టాప్ మన ఇండియాది, లాస్ట్ ధనుష్కోడి. చూడండి నా వెనక అయితే మొత్తం సముద్రం మధ్యలో రోడ్డు, గాలి అయితే టూ మచ్ వస్తుంది. ధనుష్కోడి మొత్తం చూపిస్తా. ఆడుకోవాలి, చివరి దాకా పోవాలి. ఇగో మేము బస్కి వచ్చాం ఫ్రెండ్స్. బస్కి రామేశ్వరంలో దిగినాము. ట్రైన్ పొద్దున కన్యాకుమారి ఉండే ట్రైన్ ఉండే, ఆ నుంచి రామేశ్వరం ట్రైన్ ఎక్కేసి పొద్దున్నే మార్నింగ్ 6కి దింపింది. ఇంకో లాడ్జ్ తీసుకొని అందులో స్టే చేసినాము. ఇప్పుడైతే ధనుష్కోడికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఆటోలు అడిగితే ఒక్కొక్కడు 500 నుంచి 600, 1000 రూపాయలు అడుగుతుంది. నైట్ మనకు బస్సు ఉంటుంది, 10 నిమిషాలకు బస్సు ఉంటుంది. బస్కి ఎంత 30 రూపాయల టికెట్. మంచిగా ప్రశాంతంగా మేము 6 మంది వచ్చినాము, 120 రూపీస్ వచ్చేసినాము. రండి. ఇక మనం బస్కి వస్తే ఆడ దింపుతా, బస్ చూశారు కదా, ఆడ దింపుతుంది. ఆ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. ఇప్పుడు ఆడదాకా వెళ్ళాలి. నడుస్తాం కాబట్టి దమ్ము వస్తుంది, గాలి అయితే టూ మచ్ వస్తుంది. నైట్కి లెక్క ఎగిరిపోతున్నాయి. అండ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసుగా ధనుష్కోడి అంటే చాలా ఫేమస్, తమిళనాడు లాస్ట్. ఇప్పుడు ముంగట వ్యూ ఎట్లుందో ఫ్రెండ్స్ చూసారు కదా. ఇవన్నీ టూరిస్ట్ అన్నమాట. ఇవి ఏంటంటే బస్సులు ఏంటంటే మనకు హోటల్లో మనం స్టే చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు. ఈ ప్యాకేజ్ తీసుకుంటే టెంపుల్స్ అండ్ ధనుష్కోడి ఇవి కొన్ని బీచ్లు అయితే చూపిస్తాం మనకి. ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి. ఆటోలు అయితే ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటారు. చూడండి ముందే చెప్తున్నాను. బస్కి రండి, 30 రూపీస్ మేము అయిపోతుంది. రామేశ్వరంలో దిగినామంటే బస్ పట్టుకున్నామంటే అయిపోయా, సింపుల్గా రావచ్చు. 1 పర్సన్కి 30 రూపాయలు. చూడండి చూస్తారు కదా, అలలు, గాలి. ఇక్కడ స్నాక్స్ కూడా ఉంటాయి, పండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళ భాషకి మన భాషకి మనకి డిఫరెంట్ ఉంటుంది. సాపుడుదా అంటే సాపుడుదా అంటారు, తిన్నామంటే సాపు ఏమో చెప్తారు, మనకి అర్థం కావు. చూడండి అలలు చూడండి ఎలా వస్తున్నాయో. ఫ్రెండ్స్ మనం 5 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉండంటే అంత ప్రశాంత, గాలి అలల సౌండ్ మంచిగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ గాలి సౌండ్ వినడము, అలల సౌండ్కి మైండ్ అయితే రిలాక్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవ్వండి దగ్గరికి అయితే వచ్చాము. ఒక 500 మీటర్ అయితే ఉన్నది. శంఖాలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ సైడ్ అమ్ముతారు. ఇవన్నీ గాలి మాత్రం టూ మచ్ వస్తుంది. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ సైడ్ గాలి ఎక్కువ వస్తుంది, ఇక్కడ సైడ్ ఏమో గాలి అనేది లేదు. ఇక్కడ సైడ్ ఏంటంటే స్నానం చేసుకుని బాగుంది. ఇక్కడ సైడ్ ఇక్కడైతే అలలు అనేది ఎక్కువ లేవు అనమాట. అలలు లేవు, చూసారు కదా. ఇక్కడ సైడ్ అలలు చాలా వస్తున్నాయి. గాలికి అయితే ఇక్కడ ఉన్న ఉసుక మొత్తం ఏదైనా ముఖం మీద కళ్ళాల అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చేపలు అయితే ఫ్రై అయితే ఇక్కడ దొరకవు, కొంచెం ముంగటికి వెళ్తే దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి శంఖాలు అవి కొంచెం బొమ్మల్స్ ఉంటాయి కదా, అటువంటివి ఇక్కడైతే అమ్ముతున్నాను. చూడండి వచ్చేసిన ఫ్రెండ్స్ ధనుష్కోడి లాస్ట్ ఆఫ్ ఇండియా లాస్ట్. ఇక్కడ చూడండి శంఖాలు చూసు కదా, శంఖాలు గవ్వలు ఇవి అమ్ముతారు ఇక్కడ. చేపల ఫ్రైలు అనేవి ఏముండయి, పండ్లు పలహారాలు అటువంటి ఇక్కడ ఉంటాయి. చూడండి
గాలి మాత్రం టూ మచ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ గాలికి నేను చెప్పింది కూడా వినబడది, గాలి సౌండ్ వినబడుతుంది. చూడండి వచ్చేసినాం, చూసారా? మా వాళ్ళు ఎక్కడున్నారు, ఎవ్వరు కనిపిస్తలేరు. చూడండి, మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం కదా, లాస్ట్ ఆఫ్ ధనుష్కోడి ల్యాండ్ ఇదే. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వెళ్దాం, ఇక్కడ సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ సైడ్ మనం పక్కకైతే వచ్చాము, బీచ్. చూడండి అల్లలు ఎలా కొట్టుకొస్తున్నాయో. ఇగో అక్కడ కనిపిస్తుంది కదా శ్రీలంక, ఇక్కడ నుంచి శ్రీలంక. కానీ ఇక్కడ బోట్ ఉండదు, ఏముండదు పోనీకి. మ్యాప్లో చూస్తే దగ్గరనే కనిపిస్తుంది శ్రీలంక. ఎలా ఉన్నది అబ్బా బాబా. ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది పబ్లిక్ వచ్చారు, ఏమో గాలికి మొత్తం నెట్టుకొస్తున్నాం మేము. చూడండి చాలామంది సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు ఇక్కడ. ఫోనే పట్టుకుంటే షేక్ అవుతుంది, గాలికి అట్లా వస్తుంది. ఇక్కడ ఫోటో తీస్తారు, క్లారిటీ ఉండదు, ఏముండదు, ఎవరు తీసుకోవద్దు. ఫోన్లో తీసుకొని నడిపించుకుని నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇట్లా కింద పోద్దని ఇట్లా మొత్తం మనకి జాలి అయితే వేసిర్రు రాళ్ళకి, పోద్దని కిందికి. ఆడదాకా పోవచ్చు కానీ చూస్తే తిడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అనేది అలలు వస్తలే ఎక్కువ, ఇక్కడ అలలు చాలా వస్తున్నాయి, చూస్తుంది కదా. ये कितना किलोमीटर ये रेंज जैसा ऐसा लग रहा है मेरे को, ये मिट्टी दिख रहा है, और मिट्टी के दिखने के बाद तुरंत टावर खड़ा ऐसा दिख रहा है। देखता ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి శ్రీలంక కనిపిస్తుంది దీంట్లో. ఇక్కడ ఈ వ్యక్తి చూస్తున్నాడు, ఆయన ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తుండు పక్కన. ఆయన దీంట్లో అయితే చూస్తుండు, టెలిస్కోప్ అనుకున్నమాట ఇది. దీంట్లో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. చూడండి ఇలా చూస్తే అది ఎక్కడో ఉన్న దూరం 18 కిలోమీటర్ ఉన్న దూరం ఇలా కనిపిస్తుందంట, చూస్తుంది కదా. నేను జూమ్ చేసి చూపిస్తా, అక్కడ ఉన్నది ఇక్కడ ఈయన కనిపిస్తున్నాడు దీంట్లో. శ్రీలంక టవర్ అంట, చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆ టెలిస్కోప్లో ఉన్న సంథింగ్ దీంట్లో చూస్తే ఏంటంటే, ఇలా చూస్తే ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ ఉన్న శ్రీలంక ఇలా ఇక్కడ కనిపిస్తుంది అంట చెప్తారు. స్కై పాయింట్, ఈ స్కై పాయింట్ అక్కడ రాసుకున్నది, చాలామంది చూస్తున్నారు. చూడండి చాలామంది విజిట్ చేస్తున్నారు శ్రీలంక, సారీ మన ధనుష్కోడికి. చెప్పాను కదా, రామేశ్వరం నుంచి మాకు ఇక్కడ రానికి మొత్తం బడ్జెట్ కలిపి రూమ్ స్టే మొత్తం కలిపి ఎంత అవుతుంది అంటే, రూమ్కి వచ్చేసి మనకి 1000 పడ్డది. ఇంకా ఫుడ్ ఒక 300 6 మెంబర్స్కి. అండ్ ఇక్కడ రానికి మళ్ళీ ఒక 200. ఇంకా చిన్న చిన్న తిండిగా అన్నీ కలిపి ఒక 500 వేసుకోండి. టోటల్ కలిపి ఒక 2500లో మేము ధనుష్కోడి అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాము. ఇంకేమైనా డౌట్స్ కూడా కింద కామెంట్ చేయొచ్చు.
చూడండి వ్యూ అయితే చాలా బాగున్నది. సముద్రం దగ్గర అలల దగ్గర వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఫోటోలు కూడా తీసుకోవచ్చు మనము. ఫ్రెండ్స్ ఈయన అలా తమిళ భాష అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చూడండి వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా చూస్తాం టవర్ కనిపిస్తుంది చూస్తా. पानी के पीछे दूर है काला वाला खंबा दिख रहा है टावर श्रीलंका स्टार्टिंग लाइट हाउस टावर यहाँ से 18 किलोमीटर दूर है श्रीलंका स्टार्टिंग लाइट हाउस टावर. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే చూసారు శ్రీలంక టవర్ కనిపిస్తుంది. ఇంత చిన్న పుట్టగా ఉంటుంది టవర్. ఇంకా మధ్యలో రాముడి యొక్క పాదము ఏదో చెప్పి నాకు అర్థం కాలే. టవర్ అయితే చిన్నగా అయితే కనిపించింది. వాళ్ళు కూడా చూస్తున్నారు పక్కన పాప. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఊటీ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. రెడీ అయినాము. ఇగో పక్కన బస్సు కూడా రెడీ ఉన్నది. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరిదాకా చూడండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడెక్కడ ఏ లొకేషన్ ఉన్నాయి, ఎంత బడ్జెట్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే బస్ అయితే అవైలబుల్ ఉన్నది. ఫ్రెండ్స్ బస్ అయితే ఎక్కినాము. ఇప్పుడు నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరిదాకా చూడండి. ఇప్పుడు ఊటీ ఎక్కడెక్కడ మెయిన్ ప్లేస్ ఉంది అన్నీ చూపిస్తాను. ఇక్కడ ఎపిసోడ్ లాగా సిరీస్ లాగా చూపిస్తాను. మినిమము 6 ప్లేసెస్ ఉన్నాయి మెయిన్, అవన్నీ చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక్కో వీడియో చూసి 1 అవర్ ఉండొచ్చు, 20 మినిట్స్ కూడా ఉండొచ్చు. మొత్తం పెడతాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడే బస్ దిగినాక ఇక్కడ బోట్ బ్యాక్ సైడ్ అయితే బోట్ ఉన్నది, చిన్న చెరువులాగా ఉన్నది. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే తను ఏం చెప్పిండంటే 1 అవర్ టైం ఇచ్చిండు. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని బోట్ అయితే చేయాలి. అది కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. ప్రతి ఒక్క ప్లేస్ చూపిస్తాను ఈవినింగ్ దాకా. फूल पत्ती घास सब धागे से बन 6 करोड़ मीटर धागा 50 लड़की 12 साल बिना सुई बिना मशीन हाथ से बन बिना कलरिंग सब धागे के कलर यूनिक वर्ल्ड रखा. दुनिया में एक ही गार्डन है, आराम से देखो, छोटा गार्डन. இந்த ஃப்ளவர்ஸ் எல்லாமே நூல்ல பண்ணிருக்காங்க. இது ரியல் ஃப்ளவர் கிடையாது, ஆர்டிஃபிஷியல். நீங்க பார்க்குற பூ, இலை, தாமரை பூ எல்லாம் நூலால செஞ்சிருக்காங்க. 6 கோடி மீட்டர் நூல் யூஸ் பண்ணி 50 பேருக்கு ட்ரைனிங் கொடுத்து 12 வருஷம் ஆச்சு. ஊசி மிஷின் எதுவும் இல்லாமல் கையாலே பண்ணியிருக்காங்க. அதுக்கு யூனிக் வேர்ல்டு ரெக்கார்டு. பொறுமையாக பார்த்துருப்பாங்க. இது ஒரு சின்ன கார்டன் தான். லாஸ்ட்டில் வந்து சாம்பிள் காமிப்பாங்க, தொட்டு பாருங்க. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ ఏంటంటే తమిళ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే తమిళ్ నాకు అర్థం కాలే, రికార్డింగ్ అయితే చేసిన. చూడండి మొత్తం ఏంటంటే ఇక్కడ వీళ్ళు మొత్తం దారంతో చేసినారంట. ఇవి చెట్లు కనిపిస్తాయి కదా బ్యాక్ సైడ్, ఇవన్నీ చెట్లు అనేది పువ్వులతో, అంటే ఇక్కడ దారం ఉంటుంది, దారము దాంతో అయితే చేశారు. ఆమె అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూటీలో పాయింట్ ఏంటంటే ఫ్లవర్ అంటే చెట్ల గురించి అయితే పాయింట్ అయితే ఇక్కడ ఒకటి ఉందో దాన్ని అయితే షూట్ చేస్తున్నాను. చూడండి మీరు కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఎవరికైనా తమిళ్ అర్థం అయితే
ఇక్కడ ఉన్నాయి, అన్నీ రాసి ఉన్నాయి కూడా చూడొచ్చు మీరు. చూడండి అన్ని ఇక్కడ ఏంటంటే దారంతో అంటే చేసిరంటే అన్ని దారము ఉంటాయి కదా, మన ప్లాస్టిక్ కాకుండా మొత్తం దారముతో చేసారు. ఇక్కడ ఏంటంటే తమిళనాడులో అయితే మొత్తం ప్లాస్టిక్ అయితే బ్యాన్ చేసారు. మొత్తం ఏంటంటే మనం బట్ట ఇది మళ్ళీ ఇంకోటి దారాలు దాంతోనైతే ఈ మొత్తం చేశారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఊటీలో వచ్చేసి మనకు ఫస్ట్ ఎంట్రీ బోట్ పాయింట్ పక్కకి ఈ ఫ్లవర్ గార్డెన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ వర్జిన్ కావు, అంతా ప్లాస్టిక్ కూడా కాదు, మొత్తం బట్టతో చేసినది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దారంతో చేసిన ఇక్కడ చూపిస్తారు. తాగేసే బనాయ్, ఓకే ఓకే, తాగేసే బనాయ్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవన్నీ ఏంటంటే మనకి దారంతో చేశారు. ఇవన్నీ చూడండి ఇక్కడ చూస్తారు కదా, ప్లాస్టిక్ నై ఓన్లీ థ్రెడ్ తాగాతో చేసారు ఇదంతా. ఇవి చూడండి దారాలతో చేసిన ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి మంచిగా దారాలతో చేసారు, బాగున్నాయి చూడనికి. ఫ్రెండ్స్ ఇది చూడడానికి 30 రూపాయలు టికెట్, 30 రూపాయలు బొక్క, కానీ చూడొచ్చు. ఎందుకంటే మనము ప్లాస్టిక్తో కాకుండా ఈ ఉంది దారము, ఇలాంటి దారంతో పువ్వులు అయితే చెట్లు మంచిగా చేశారు. చూడాలి, ఇలాంటి అప్పుడు వచ్చినప్పుడు చూడాలి, తప్పు లేదు. కానీ 30 రూపాయలు మరి ఇంత ఎక్కువ, 20 రూపీస్ అయితే మస్తు అయిపోతుండే. చూడండి ఇది ఊటీ. నెక్స్ట్ బోట్ ఏరియా, బోట్ ఎక్కాలి. 1 పర్సన్కి 200 400 అట్లా ఉన్నది, దాని కూడా చూపిస్తాను, ఇక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ మాడేమో చెప్తారంట, వినండి. థ్రెడ్ గార్డెన్కి అస్సలు రాకండి, 30 రూపాయలు వేస్ట్. 10 నిమిషాలు కూడా తిరగలేము అన్న. 10 నిమిషాలు సాటిస్ఫాక్షన్ 10 నిమిషాలు వీడియో కూడా కాలేదు, మినిమం 1 అవర్ అట్లా ఉంటుందేమో అనుకున్నా, 10 నిమిషాలు కూడా కాలేదు. ఫ్రెండ్స్ ఊటీలో వెదర్ అయితే చాలా బాగుంది, సూపర్ బ్యూటిఫుల్. ఇగో మా గ్యాంగ్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయకండి, టేస్ట్ ఉండదు, ఏముండదు. పైసలు దొబ్బుతురు, టేస్ట్ ఉండదు, ఏముండదు. తిన్నా కూడా మన నోరుకి పోదు, వేస్ట్. కొంచెం తింటాం వాడేస్తాం. హార్స్ రైడింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఏది కొన్నా మినిమము ఫుడ్ తినాలన్నా కూడా 200 ఉన్నది సింగల్, ఏం తిన్నా కష్టమే. ఇక్కడ కిतना హార్స్ రైడింగ్ కిतना 200. ఫ్రెండ్స్ హార్స్ రైడింగ్ 200, గుర్రం మెక్క అంటే 200. कितना का दे? हाँ नको चल. हैदराबाद चांदमियार में 50 रुपीज़ ग्लासेस. डीमार्ट में तो बहुत फ्री आते अपने को. देखो फ्रेंड्स आज ऊटी का फर्स्ट विजिट है, 30 रुपये बोका. नेक्स्ट बोट हाउस में जा रहे, देखेंगे उसमें कितना लूटते कि नहीं मालूम. ऊटी में इतना मारते हैं. यहाँ से टोटल 36 विलेज है पूरा आदिवासी के लिए, तोड़ा सिरलास कुरुम्बास के लिए. इधर दिल से मूवी देखिए ना. हाँ दिल से हाँ. चाहिए गाना चाहिए. हाँ ऊपर हाईएस्ट पॉइंट, साउथ इंडिया का हाईएस्ट पॉइंट टेलीस्कोप पॉइंट है, छोटा बेटा पीक. देखने के बाद एक 25 मिनट्स में गाड़ी के पास आना चाहिए. 25 मिनट्स. हाँ தம்பி இந்த இடத்துக்கு பேர் வந்து உங்க ரைட் சைடுல இருக்கிறது வந்து கேத்தி வேல்வின்னுவாங்க. இங்க வந்து டோட்டலா வந்து 36 வில்லேஜ் இருக்கு, பூரா ஆதிவாசிங்க இருக்கு. தோடா சிர்லாஸ் குறும்பாஸ்னுவாங்க. இந்த உயிரே படத்துல செய்ய பாட்டு வருது பத்தியா, அது கீழே ஒரு ரயில்வே ட்ராக்ல தான் எடுத்தது. மேல வந்து ஹையஸ்ட் பாயிண்ட், சவுத் இந்தியாவோட ஹையஸ்ட் பாயிண்ட் டெலஸ்கோப் பாயிண்ட் தொட்டபேட்டா பீக். பார்த்துட்டு கரெக்டா ஒரு 25 நிமிஷத்துல வண்டி கிட்ட வந்துடும். 20 ரூபா என்ட்ரி டிக்கெட் வாங்குவாங்க. மேல போனீங்கன்னா டெலஸ்கோப்ல 3 பாயிண்ட் காமிப்பாங்க. பார்த்துட்டு நேரா கரெக்டா 20 நிமிஷத்துல வண்டி கிட்ட வந்து टिकट. 36 विलेजेस का थे. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో వ్యూ పాయింట్ యూటీలో ఇంకో పాయింట్కి వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ నా బ్యాక్ సైడ్ వస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే 36 విలేజెస్ ఉన్నాయంట. జస్ట్ ఏంటంటే వ్యూ పాయింట్ అనేది జస్ట్ మన ఫోటోలు దిగడానికి జస్ట్ ఒక 10 మినిట్స్ ఆ విధంగా ఎంజాయ్ చేయడానికి అంతే. ఎందుకంటే మా టూరిస్ట్ వ్యాన్ అని చెప్పింది ఏంటంటే 20 మినిట్స్ టైం ఇచ్చిండ్రు, ఆ టైంలో అయితే వచ్చేసేయాలి. జస్ట్ ఇక్కడ ఫోటోలు అవి దిగనికే ఇది వ్యూ పాయింట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే టెలిస్కోప్తో చూస్తే
ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ ఉన్న వ్యూ మొత్తం కనిపిస్తుంది అంట. ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేసారు మొత్తం చూడడానికి. సో కింద ట్రైన్ కనిపిస్తుందా, సౌండ్ ట్రైన్, అదే ట్రైన్ వాహే జాయ్ నుంచి చూడండి ఎంత బాగున్నది వ్యూ. టెలిస్కోప్ ఇక్కడ ఏంటంటే టెలిస్కోప్తో చూడాలి. ఇప్పుడైతే వెళ్తున్నాను టెలిస్కోప్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే టెలిస్కోప్తో చూడాలి వ్యూ పాయింట్. చూడండి కింద ట్రైన్ అవుతుంది, ట్రైన్ సౌండ్ అది. లోపల టెలిస్కోప్ ఉన్నది, దాంతో చూద్దాం. बुढ़ी दिख रहा है राइट ఫ్రెండ్స్ టెలిస్కోప్తో చూస్తే ఇగో ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చూసారు అక్కడ ఉన్న ఏరియా మొత్తము ఇక్కడ టెలిస్కోప్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఏంటంటే టెలిస్కోప్తో చూస్తే దూరం ఉన్న ఇల్లు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దూరం నుంచి ఉన్న అన్ని ఏరియాలు ఇల్లులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇలా చూసినాను దూరం ఉన్న మొత్తం ఇల్లు ఉంటాయి కదా, చిన్న చిన్న ఇల్లులు అన్నీ ఈ టెలిస్కోప్ నుంచి చూస్తే మనకి క్లారిటీ అయితే కనిపిస్తుంది. ఇది అంటే వ్యూ పాయింట్ అనమాట, ఇది సెకండ్ వ్యూ పాయింట్. దీనికి ఏంటంటే ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్. 20 రూపీస్ లేదంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ అంటే మనం చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చాక్లెట్ కూడా ఉంది చూడండి, చాక్లెట్ చాక్లెట్ ఫ్రెండ్స్ చూసినాం అయిపోయింది. ఇక కొంచెం ముంగటికి వస్తే ఇక్కడ ఏమైనా ఫోటోలు దీనికి ఉంటుంది అన్నమాట. చూసారు కదా వ్యూ పాయింట్. ఇక్కడ ఏంటంటే కపుల్స్కి బాగుంటుంది. చూడండి అన్ని చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అన్ని కపుల్స్కి అండ్ ఫ్యామిలీస్కి బాగుంటుంది వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి హౌజెస్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్ సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. అంటే ఇక్కడ జస్ట్ ఏంటంటే కపుల్స్ ఇట్లా జస్ట్ ఫోటోలు, ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫోటోలు తీసుకోనికి అండ్ ఫ్యామిలీతో ఫోటోలు తీసుకోనికి ఇట్లా బ్యాక్గ్రౌండ్ అండ్ దానికి బాగుంటుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో పార్ట్ 3 చూసాము. ఎక్కడ తీసుకోవాలో తెలియదు, మాకే సస్పెండ్ అనమాట. నేను ఒకటి సిరీస్ లాగా లేదా ఎపిసోడ్ లాగా అయితే పెడతాను, చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఊటీ ట్రిప్ మొత్తం మినిమం నాకు తెలిసి ఒక్కో వీడియో 15 నిమిషాలు 10 మినిట్స్ ఆ విధంగా ఉంటుంది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే సెకండ్ పాయింట్ అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే 10 మినిట్స్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ట్రిప్ ఏందో చెప్తాను, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్ వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఏంటంటే సెకండ్ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే వ్యూ పాయింట్ అనేది ఏంటంటే బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ ఏంటంటే మొత్తం చాలా దూరం లేదంటే 36 అయితే విలేజెస్ ఉన్నాయి అన్ని. ఇక్కడ ఏంటంటే పైన ఇక్కడ టెలిస్కోప్ అయితే చూడొచ్చు, అది కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి జర్నీ అయితే చాలా బాగున్నది, మొత్తం గ్రీన్ ఏరియా అనమాట. ఇంకోటి ఏంటంటే మనం సెటర్లు అన్నీ బాగా పెట్టుకురావాలి, లేదంటే చలికి. నేను చూడండి పైన సెట్టరు, షాల్వా, టోపీ కూడా పెట్టుకున్నాం కాబట్టి మీరు కూడా అన్నీ పెట్టుకొని రండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమైనా చెప్దామంటే మా డ్రైవర్ సాబ్ హారన్ అయితే కొడుతుండు. అయితే ఇప్పుడు టైం అయితే అయిపోయింది, ఇచ్చిన టైము. ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ ఫేమస్ అనమాట మామిడికాయలు, తోతబరి. క్యాలే రే
वो 50 रुपीस का दे वो कोसा मैंगो मैंगो ये वो क्या है नहीं पूछो अच्छा नहीं अरे फुल ఫ్రెండ్స్ ఇగో చూడండి, దీంతో చూస్తే మనకు అక్కడ ఉన్నగో ఇల్లులన్నీ కనిపిస్తాయి, చిన్నగా ఉన్నాయి కదా, ఇలా చూస్తే ఏంటంటే దగ్గర కనిపిస్తాయి అన్నమాట. ఊటీ వ్యూ పాయింట్. హౌ మచ్? 500 रुपये. ఓ మై గాడ్, టైమ్ ఓవర్. ఫ్రెండ్స్ పార్ట్ 2 కంప్లీట్, గోయింగ్ బస్లా. నెక్స్ట్ విజిట్ వ్యూ పాయింట్ చెప్తాం. ఓకే ఏచు అరే కోన్ ఏచు ఏ నీ హోతా రే ఏచు. ఓకే చూడండి ఫ్రెండ్స్, మై బస్ 1 person 300 rupees, 50 rupees 300 rupees వ్యూ పాయింట్. కానీ చాలా దొబ్బుతారు ఫ్రెండ్స్, అదొక్కటే నాకు ఇక్కడ గుండెకాయ ఉడుచుకుంటుంది. 300. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ముందు పెట్టిరా. अरे वहाँ देख वहाँ देख वहाँ देख. अब आगे से आप लोग यहाँ लगा रहा है अपने पानी.
ఫ్రెండ్స్ జాయింగే బోట్ మే सच में मैं कह रही బోట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏమంటారు ప్రైస్ అడుగుదాం. ఇక బోటు కిత్తారే 25 फ्रेंड्स एंट्रिंग फीस 25 रुपीज़. अंदर गैस में बहुत माफ हो जाता मैं చూసారా ఫ్రెండ్స్ ఖాళీ లోపల బోట్ లోపల పోనీకి 20 రూపీస్, మళ్ళీ అలా లోపల పోనీకి బోట్ ఎక్కడానికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తుర్రు. బట్ టూ మచ్ ఫ్రెండ్స్. ఊటీలు ఇంతే ఫ్రెండ్స్, ఊటీలు ఇంతే ఫ్రెండ్స్. ఛానల్కి లైక్ చేయండి. చూడండి ఇక్కడైతే స్నో అంటారు, అదే జల్లులు అయితే పడుతుంది. నేను షాల్లో వేసుకున్నా, చూడనికి ముసలిలాకున్నా, కానీ మన సేఫ్టీ మనం చూసుకోవాలి. చూడండి మా వైఫ్ ఇది ఎంత తెలుసా స్వెటర్ 800 ఉన్నది. ఇది ఎంత తెలుసా 400 नहीं 1000 रुपये लिया, 1000 रुपये चार्ज करा स्वेटर. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. జస్ట్ లోపల ఓనికే 25 రూపీస్ టికెట్, 6 మంది తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్తున్నాము. బోటింగ్ చేసే వాళ్ళు బోటింగ్ చేయొచ్చు, లోపల చూడే వాళ్ళు చూడవచ్చు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి లోపలికి వెళ్ళేది ఇది. లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి బోట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మా వాళ్ళు 6 మెంబర్స్ ఇంకా ఒక 4 కలిసి తక్కువ బడ్జెట్లో అయితే వీళ్ళు బోటింగ్ అయితే చేస్తారు. ఒక్కొక్కరికి వచ్చేసి ఏంటంటే 175 రూపాయలు అయితే పడుతుంది, 175 రూపీస్ పడుతుంది తక్కువలో. ఆ విధంగా తీసుకుంటారు. సింగల్ అయితే 200, 300 ఆ విధంగా ఉన్నది. వీళ్ళు తక్కువలో అయితే ఈ విధంగా అయితే బోటింగ్ అయితే చేసుకుంటారు. చాలా మంచిగా ఉన్నది. వాళ్ళన్నా ఈ విధంగా అయితే చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ బోట్ కాడికి అయితే వెళ్తున్నాము, చూపిస్తాను. చలి మాత్రం ఘోరంగా ఉన్నది. ఇక చూడండి ఇది బోట్. చూస్తారు కదా ఇది బోటు. పక్కకు ఫోటోలో దిగొచ్చు, దానికి కూడా ఛార్జెస్ అలాగ ఉంటాయి. ఏంటంటే బడ్జెట్ పెట్టుకొని వస్తేనే ఏదైనా అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ పైసలు మాత్రం ఒక మినిమం ఒక మనిషికి అయితే కనీసము ఊటీ చూడాలంటే 10,000 పెట్టుకోవాలి. మేము ఏదో వచ్చినాము, సరిపోతున్నాయి, అందరికీ అడ్జస్ట్ చేసుకొని సరిపోతున్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అవుతున్నాం మనీ. ఇంకా మీరు సింగిల్గా వచ్చిన కష్టము, ఫ్యామిలీతో రండి, ఫ్రెండ్స్తో రండి. ఎక్కువ మంది వచ్చే విధంగా చూసుకోండి. ఎక్కువ మంది వస్తే ఏంటంటే అమౌంట్ తక్కువ అవుతుంది మనిషికి. ఇక్కడ ఇప్పుడు బోటింగ్ చేయడానికి మనిషికి 175 రూపాయలు పడుతున్నాయి. 1 పర్సన్కి అయితే 200-250 రూపీస్ ఉన్నది. ఎందుకంటే తక్కువలో అయ్యేది చూసుకోండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే టికెట్ తీసుకురు తక్కువలా. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ చూడండి చూస్తారు కదా. ఇది మంచి ఆఫర్లో తీసుకున్నాం మా వాళ్ళు. తక్కువ బడ్జెట్ టీం 10 మంది కలిసి ఒక గ్రూప్ అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. బోట్ పోవద్దనుకున్నాను, చార్జెస్ ఎక్కువ అనుకున్నాను. ఇప్పుడు తక్కువ బడ్జెట్ పోతున్నాం ఫ్రెండ్స్. ఊటీలు ఇంతే ఫ్రెండ్స్, ఊటీలు ఇంతే. చూడండి ఫ్రెండ్స్ బోట్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఊటీలు ఇంతే, యూట్యూబ్ ఇంతే. చూడండి ఫ్రెండ్స్ బోట్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఊటీలో ఫస్ట్ టైం బోట్ ఎక్కుతున్నాము. ఊటీ में इतने चाहता है చూడండి. बैठो फास्ट ఫ్రెండ్స్. బోట్ ఎక్కినాం, बहुत एक्साइटमेंट जरा. बोट फर्स्ट टाइम ఎక్కినట్టు. చూసారా ఫ్రెండ్స్ బోట్ ఎక్కినాం. చూడండి ఇది కూడా చాలా బాగున్నది. ఇది మా టీం అన్నమాట, 10 మంది, తక్కువ బడ్జెట్. ఫ్రెండ్స్ పడవా స్టార్ట్, మోటార్ స్టార్ట్ అయింది. ఊటీ में इतना कितना मिनट 20 मिनट
फास्ट टाइम नहीं ट्रैवलिंग बस 1 hour ओके చూడండి ఫ్రెండ్స్ యా बोट में जा रहे हैं फ्रेंड्स लो बजट ఇది ఫోటో మాట్లాడు ये हमारा 10 मेंबर्स आगे हो गया 1 ट्रिप सेकंड ट्रिप गोइंग दस आदमियाँ 10 मेंबर्स ओ बाय 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 चंद्रबाबू नायडू बाय 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 అందరికీ హాయ్ బాయ్ చంద్రబాబు నాయుడు गाड़ी చాలా ఫాస్ట్ आओ बहुत स्पीड में आ जा रहा हूँ दिल खुश చూడండి ఫ్రెండ్స్ మాల్ ఎక్కనా అని చెప్పారు నేను కూడా ఎక్కనన్నా తక్కువ బడ్జెట్ ఎక్కేసాం అందరము ఎంజాయ్ ద ట్రిప్ ఊటీ అలా నెక్స్ట్ మళ్ళీ కోటుకుంది కానీ ये बीच में क्या है? हंस फिरा रहा उन्हें ये क्या है क्या गिरा जा रहा देखो हीरो वाह हो गया बोट నెక్స్ట్ మా ఫోటో ఫ్రెండ్స్ బోట్ అయితే అయిపోయింది మినిమం 15 minutes తిప్పిండు 3 రౌండ్ తిప్పిండు ఇలా కొన్ని ఫోటోలు దిగేసి ఇంకా బస్సు మా టూరిస్ట్ బస్ అయితే టైం అవుతుంది ఇంకా వెళ్ళిపోతాం ఇలా ఫోటోలు దిగుతున్నాం
चालेल सो ग्रुप की लिंक देख बार ఫ్రెండ్స్ ఊటీ ఫస్ట్ ట్రిప్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏందో చూద్దాము. ఫ్రెండ్స్ మా బోట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్ ఏదో చూస్తాము. అక్కడికి పోయినాక మా డ్రైవర్ అయితే ఫోన్ చేస్తుండు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏముందో చెప్తాను, సస్పెండ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాయ్ పత్తి దగ్గరికి అయితే వచ్చాము. ట్రీలు చూడండి, పార్ట్ 3 చాయ్ పత్తి చెట్లు అనమాట. మనకి చాయ్ పత్తి ఈ ఆకుల నుండి వస్తుంది, చూసే కదా. నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క కంపెనీ ఉన్నది పక్కనే, ఇంకా ఆడికి వెళ్తాము, ఆడ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ చిన్న చూశారు కదా, ఇవి టమాటాలు, చిన్న చిన్న టమాటాలు అన్నమాట. ఇవి ఈ మనకి టమాటాలు, చిన్న టమాటాలు చూసారా. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తము మన టీ చెట్లు ఇవన్నీ. చూడండి వ్యూ ఎంత బాగున్నది, మోనార్ కన్నా మస్తు సూపర్ ఉన్నది. చూడండి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, అది మా బస్సు. వీళ్ళు ఏంటంటే ఒక 25 minutes టైం ఇచ్చారు, ఫొటోస్ కానీ ఇక్కడ మన వ్లాగ్ చేసుకొని కానీ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ చెట్ల ఏంటంటే మనకి దీని నుండే మనకి టీ అనేది, చాయ్ పత్తి అనేది వస్తుంది, చూస్తారు కదా. ఈ ఆకు నుండే దీని యొక్క చాలా ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ కెమికల్ అన్నీ కలిపి ట్రై చేస్తుంది. దీని నుండి డైరెక్ట్ రాదు. మనం ఒకవేళ మనం డైరెక్ట్ తెంపుకొని ఎండబెట్టుకున్నాం అనుకో, ఆయన ఏం చెప్పంటే మనం డైరెక్ట్ తీసుకొని అనుకో పెయిన్స్ అవి వస్తాయని చెప్పిండు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందంట. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది, టీ ఫ్యాక్టరీ. అక్కడైతే ఫ్యాక్టరీకి వెళ్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపిస్తాను. అప్పుడు దాకా వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, వ్యూ అయితే చాలా బాగున్నది. నేను ఫస్ట్ టైం అన్నమాట ఈ చెట్లు చూడడం కూడా. కానీ స్మెల్ ఏం లేదు, మామూలుగా ఉంది. స్మెల్ అయితే ఏం వస్తలేదు. అంటే ఆకుని ఇట్లా అంటే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. దీని నుండే మనకి చాయ్ పత్తా, అనేకమైన చాయ్ పత్తాలు కంపెనీలు ఉంటాయి కదా, పేర్లు ఉంటాయి కదా, అవన్నీ దీని నుండి వస్తాయి. ఇంకా మోనారు అవన్నీ కలిపి, ఇవి అంతే కలిపి ఇవే ఉంటాయి. ఒక మోనార్ వెళ్ళినా కూడా ఇవే ఆకులు ఉంటాయి ఆడ. ఊటీలో 3rd ప్లేస్కి అయితే వచ్చాము, టీ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్యాప్లలో పాములు ఉండొచ్చు, జాగ్రత్త ఉండాలి మనం. చూడండి వ్యూ చూడండి ఎంత బాగున్నది. చూడండి క్లారిటీ చూపిస్తా, చూడండి ఆకులు చూడండి. ఫ్రెండ్స్ ఈ కొండల మధ్య నుంచి వస్తుంటే లీచీ ఉంటాయి కదా, లీచీ చెట్లు, జెల్లీ టైప్లో మనకి రోడ్ల మీద అమ్ముతారు కదా, ఆ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి కానీ బట్ పండ్లు అయితే లేవు. నేను మస్తు చూసాను, నాకు కనిపిస్తామని. ఫ్రెండ్స్ ఇక చూడండి, ఈ చెట్టు యొక్క ఇత్తులు, గింజలు చూసారు కదా. ఇక్కడ చూడండి ఫ్లవర్, దీని నుండే గింజ వస్తుంది. నేనైతే 2-3 తెంపుకున్నా, చూద్దాం ఒకవేళ ఎండినాక వేస్తా. ఇవన్నీ ఫ్రెండ్స్ టమాటాలు. ఇక్కడ టమాటాలు ఉన్నాయి, నైకానా చూసారా ఫ్రెండ్స్. టమాటాలు కూడా ఉన్నాయి కింద, అది తినొద్దు, అది దేనికి ఉపయోగపడతాయి. మన టమాటా వేరు, ఇక్కడ చిన్న చిన్న టమాటా కూడా వేరు. ఆయనతో వచ్చినప్పుడు ముట్టుకొని తినగలరు. నేను ఒకసారి టెస్ట్ చేసిన, చేదు ఉన్నాయి అవి, అది దేనికో యూజ్ చేస్తారు అవి. చూడండి వ్యూ చూడండి ఒకసారి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఊటీ నుంచి కొన్నూరుకి రానికి మినిమం 45 మినిట్స్ పట్టింది. 45 మినిట్స్ జర్నీ పట్టింది. మాకు టైం ఇచ్చిందే 25 మినిట్స్. 25 మినిట్స్లో ఇంకేం చూస్తాము, మెయిన్ ఫోటోలు అటు ఇటు చూసుకోవాలి. ట్రీ ఫ్యాక్టరీకి అయితే వెళ్తాము. ఆడ ఫ్రీ చాయ్ అంటే టెస్ట్ చేసి తాగి చాయ్ పత్తిలో వండుకోవచ్చు, ఎంజాయ్ కూడా చేయొచ్చు. కొన్ని ఫోటోలు పిక్స్ $25 minutes complete. Friends, next to tea factory going. Going tea factory. अरे क्या बोल रहे? जिंदा तेलिस्मा? हाँ, जिंदा तेलिस. आइए अंदर आइए, सुन के देखिए, इधर इधर ही रुकना, सुन के देखिए. जिंदा तिलिस्मा में 2% सुन लेना, ठीक है? तो ऊटी से कुनूर आते समय आओ. ये पूरा नीलगिरी डिस्ट्रिक्ट है. इसका बोटानिकल नाम है यूक्लिप्टस. ये चेंबर में 200 लीटर पानी 300 किलो डालने के बाद इसको नीचे आग लगा देंगे. आग लगाने पे स्टीम स्टार्ट होगा, ड्रॉप बाय ड्रॉप वेपर आएगा. ठंडा पानी रहा तो ही आपको ऑयल बनेगा. अगर ये पानी गर्म होगा, कंडेंसेशन होने के बाद नीचे आउटलेट दिया है, ओपन करेंगे, पानी ऑयल दोनों मिलके ही बाहर आएगा. उसके बाद हम लोग फिल्ट्रेशन देते हैं. फिल्ट्रेशन होने के बाद 100% प्योर यूक्लिप्टस ऑयल. इसका एक्सपायरी डेट नहीं है. और ये आके आपको जैसे सर्दी, जुकाम, बुखार, सर दर्द, सीने में दर्द, गले में दर्द लगा सकते हैं. एक्सटर्नल यूज 3 बूंद गर्म पानी में डाल के स्टीम ले सकते हैं. 8 से 10 बूंद गर्म पानी में डाल के पानी नहा भी सकते हैं. वेक्स, आयोडेक्स, सामर्थ्य, टाइगर बाम, मेंटो प्लस सब में मिलेगा. कंपनी लोग कहते हैं 2% या 4%. हम लोग आपको 100% प्योर दे रहे हैं. पानी का डेंसिटी ज्यादा रहता है, नीचे रहता है, ऑयल आपके ऊपर तैरता है. ऑयल में ना कई प्रकार के ऑयल मिलेंगे. जोड़ों के दर्द के लिए, चेहरे के लिए, बाल के लिए, पेट दर्द के लिए, वो मैं आपको अंदर बताऊंगा. अभी आते समय आपने सिंगारा टी गार्डन देखा होगा. हाँ, वो अपनी ओल्ड हिंदी मूवी एक्ट्रेस मुमताज का है, 70s 80s एक्ट्रेस. उनका पूरा 2500 एकड़ में है चाय का बागान, 4 फैक्ट्रियां. तो 4 फैक्ट्रियों में एक फैक्ट्री आउटलेट अपना है. इधर अभी आपको ग्रीन टी, मसाला टी, चॉकलेट टी टेस्ट के लिए देंगे. टेस्ट करने के बाद आपको जो चाय खरीदना है खरीद सकते हैं. इधर ही रुके, मसाला टी और चॉकलेट टी भी देंगे. वो जो मीठा मीठा लग रहा है ना, और शुगर नहीं है, शहद और नींबू डाला है. मसाला कुड़े है, नींबू. ये लीजिए, ये मसाला चाय. चाय पत्ती. पहले का ये सबको मिल गई चॉकलेट चाय. ಇದು ಒಂದು
अंदर आइए अंदर आइए लेडीज को आगे आने दीजिए हो गया हाइट में मॉडल है हमारे पास हाइट का बोल रहा हूँ इसीलिए आइए जाइए मेरे पास ये देखिए ये अपनी ऑर्गेनिक ग्रीन टी जो हम लोग बाहर लेते हैं ना जैसे लिप्टन टेडले करके डिप्स ग्रीन टी बनने के बाद इसको छानते हैं छन्नी में ना ऐसे वेस्ट निकलता है वो लोग ये यूज करते हैं इसमें आर्टिफिशियल फूड कलर केमिकल्स ऐड करते हैं और पाउचेस बनाते हैं और पाउचेस बनाने के लिए भी ना वैक्स और प्लास्टिक यूज करते हैं तो ये कितने भी साल पियेंगे कुछ बेनिफिट नहीं आएगा इसके बेनिफिट्स हैं बीपी शुगर कोलेस्ट्रॉल वेट लॉस किडनी स्टोन लिवर फंक्शनिंग यूरिक एसिड कम करेगा बेली फैट घटाएगा अनवांटेड फैट को निकालेगा मेमोरी पावर बढ़ाता है बॉडी को डिटॉक्स करता है मेटाबॉलिज्म बढ़ता है तो उसको पीने के लिए इसको उबलाना नहीं है उबला हुआ पानी एक गिलास में लेना 1 चम्मच पत्ती उसको डाल के ढक के रख देना 3 मिनट में देखिए पत्तियां ऐसा खिल जाती है खिलने के बाद इसको छान के आप डायरेक्ट पानी पी सकते हैं या तो शहद और नींबू डाल के भी पी सकते हैं चीनी गुड़ दूध इस्तेमाल नहीं करना है और जो पत्ती छानते हैं ना इसको फेंकना मत फ्रिज में स्टोर कर रही है 7 दिन में थोड़े पत्तियां जम जाती हैं इसमें गुलाब जल चंदन पाउडर दूध मिला के मिक्सी में ग्राइंड करके पेस्ट बना के ग्रीन टी फेशियल कर दो दूसरा जो दिया मसाला इसमें आपको इलायची अदरक लौंग दालचीनी अश्वगंधा तुलसी पेपर सब मिक्स मिलेगा चॉकलेट क्रीम में कोको सीड और वेनिला स्टिक्स मिलेंगे ये 2 चाय बनाने के लिए 80% दूध 20% पानी दूध पानी चाय पत्ती चीनी एक साथ डाल के ही उबलाना है अगर आप डिकॉक्शन बना के फिर दूध डालेंगे टेस्ट नहीं आएगा इसीलिए दूध में ही उबलाना है और ये अदरक और इलायची ये दूध में भी बना सकते हैं या ब्लैक टी बना के भी पी सकते हैं ये रेगुलर चाय जो आप अपने घर के हिसाब से दूध और पानी डाल सकते हैं और ये कड़क चाय के लिए 70% पानी 30% दूध पानी ज्यादा रहेगा कड़कनेस का फ्लेवर आएगा ये पूरे पैकेट आधे किलो के ही मिलेंगे इससे छोटा नहीं है बड़ा नहीं है पैकेट ओपन करने के बाद 3 साल रख सकते हैं ग्रीन टी का एक्सपायरी डेट नहीं है मार्केट में आपको ग्रीन टी 500 ग्राम 2000 रुपये लगता है हम लोग सिर्फ प्रोडक्शन कॉस्ट 650 में दे रहे हैं ग्रीन टी आधा किलो मसाला टी 250 चॉकलेट और अदरक 230 इलायची 240 नॉर्मल चाय 220 कड़क चाय 250 चाय पत्ती कौन सी चाय ले लीजिए फिर ऑयल बताऊंगा लास्ट में है बिल्ली बोलिए चाय पत्ती कौन सी चाहिए हाँ नो टैक्स ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఏంటంటే టీ మనకి టేస్ట్ అయితే చేశారు ఎక్సలెంట్ ఉన్నాయి కానీ మనం తీసుకుంటాం కానీ చేయనికి అయితే రాదు ఆయన చెప్పినట్టు మర్చిపోతాం కాబట్టి ఒకవేళ మీకు అంత ఐడియా ఉన్నా కూడా తీసుకోవచ్చు మేమైతే తీసుకుంటలేము జస్ట్ ఏంటంటే చూసాము టీ అయితే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి నేనైతే ఆయుర్వేదిక్ ఆయిల్ అయితే తీసుకుంటాను ఎందుకంటే మా అమ్మకి కొంచెం కాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాను आपका परमानेंट सॉल्यूशन ये अपना यूक्लिप्टस अंदर बताया ना मैंने अगर इसमें कुछ भी मिक्स रहा तो तुरंत कपड़ा जलेगा इसमें कपड़ा नहीं जलेगा सिर्फ ऑयल जलेगा और इसको बुझाने के बाद कपड़े की बदबू नहीं आनी चाहिए ऑयल की खुशबू आनी चाहिए ये ट्रिक ना बहुत सारे जादूगर करते हैं सुन के देखिए कमर जॉइंट दोनों एक्सेप्ट हेडेक फ्रॉम नेक टू टो व्हाटएवर पेन एक्सपायरी डेट नहीं है लेकिन एक्सपायरी डेट मिलेगा 3 साल का उस टाइम पे बॉटल बदलवाना है यही ग्लास बॉटल में डाल के रखेंगे 50 साल भी रखे ऑयल को कुछ नहीं होगा ये है गलतेरिया विंटर ग्रीन लीफ ये सर्दी जुकाम बुखार सरदर्द सीने में दर्द गले में लगाना है सस्ती भी है मैडम हाँ माथे पे लगाना है कान के पीछे नाक पे गले पे चेस्ट पे बैक पे 3 बूंद गर्म पानी में डाल के स्टीम ले सकते हैं 8 से 10 बूंद गर्म पानी में डाल के पानी नहा पी सकते हैं मेहंदी में भी यूज कर सकते हैं कभी कभी दर्द आता है ना ये है गलतेरिया विंटर ग्रीन लीफ ऑयल कहते हैं जोड़ों में दर्द हो गर्दन में दर्द पीठ में दर्द कमर में दर्द ये लगाना है आयोडेक्स मूव वॉलिनी का रॉ मटेरियल ये हीना साइनस माइग्रेन एक तरफ का सिर का दर्द सूखी खांसी वीजिंग प्रॉब्लम आस्थमा पेशेंट्स के लिए सिट्री डोरा डैंड्रफ फ्री होने के लिए बाल बनने के लिए बाल जो तुल के सकते हैं जो स्प्लिट्स आते हैं उसको रुकाता है
ये केसर और कड़वे बादाम के पत्तों का तेल चेहरा ग्लो होने के लिए, डार्क सर्कल्स, डार्क स्पॉट्स, ब्लैक पिंपल्स, टैन, पिगमेंटेशन, स्ट्रेच मार्क्स को भी निकालता है। लेमन ग्रास पेट में दर्द, वॉमिटिंग सेंसेशन, एसिडिटी, कॉन्स्टिपेशन, छोटा ग्लास गर्म पानी लीजिए, 3 बूंद डाल के पी सकते हैं। ये एक ही ऑयल है पीने के लिए, इसीलिए इसको टी ऑयल कहते हैं। जो चाय में भी 2 बूंद डाल के पी सकते हैं। क्लोव ऑयल दांत पाक करने के लिए और बात करते समय बदबू रहती है उसको रुकाता है। सिट्रोनोला मच्छर, छिपकली, कॉकरोच भगाने के लिए रूम फ्रेशनर की तरह खुशबू भी आता है। हाइबिस्कस ऑयल बाल मेंटेन करने के लिए, जैसे आपके बाल सिल्की होंगे डेंसिटी बढ़ेगा बाल का। बॉडी मसाज ऑयल बॉडी रिलैक्स करने के लिए। ऑयल में कौन सा चाहिए बताइए, छोटे भी मिलेंगे। छोटे भी मिलेंगे। हाँ बोला दोनों लेंगे।